మనం చాలా విశ్వాసంగా పోతాం. జేడిఎస్ వాళ్ళు దాంట్లోనూ మన జేడిఎస్ మైనారిటీ చెల్లెళ్ళంతాను చాలా బాగా విశ్వాసంగా పోయేట్లా విని మనమంతా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రముఖమైనట్లా ఒక విచారణ ఏంటంటే ఇప్పుడు మల్లేష్ బాబు వాళ్ళు చాలా మంచి వ్యక్తి. అతను బంగారుపేటలో జేడిఎస్ క్యాండిడేట్ అయ్యి 2 సార్లు ఓడిపోయింది. మన సింబల్ వచ్చి ఇప్పుడు కుసుమోపే, అప్పుడు కుసుమోపే, ఇప్పుడు కుసుమోపే. ఇప్పుడప్పుడే సుమారు 8 నెలలు అయింది మన ఎమ్మెల్యే వాళ్ళు గెలిచి. ఇంకా 4 నెలలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన ఎమ్మెల్యే అయిన వరకు కూడా మళ్ళీ ఆయన అదృష్టము ఏమేమి ఉందో తెలియదు. మినిస్టర్ అవుతాడో ఇంకా మంచి జాగ్రత్త పోతాడో. ఆయన ఏడపోయినా కూడాను మిమ్మల్ని విడిచిపెట్టేట్లా ఒక ప్రమేయం ఉండేది. మిమ్మల్ని జొత్తులో పెట్టుకునే పోయేట్లా ఒక పరిస్థితి ఉంటుంది. కొందరు ఏమిటంటే బీజేపీ కొంచెము ఏమో మైనారిటీస్కి విరుద్ధము అనే ఒక భావన ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోండా, మనము అర్థం చేసుకోండేది ఏమిటంటే మోదీ ಯಾವುದೇ స్కీమ్ ఇది అది పూర్తి దేశానికి ಯಾವ జాతి అయినా కూడాను వస్తూ ఉంది. ఇప్పుడు ఉజ్వల అని చేసిందే, అదే గ్యాస్ది, అది అందరికీ చేరింది. పిఎం కిసాన్ అది రైతులు ఎవరు జాతి రైతు అయినా కూడా వాళ్ళకి వస్తూ ఉంది. ఇట్లా ಯಾವ స్కీమ్ చేసినా మరి హిందువులకి ఏం చేసిండే, మన భారతీయ జనాలకు అందరికీను అని చేసిండే ఎట్లా ఒక కార్యక్రమం. ఒకటి ఇంపార్టెంట్ ఏమిటంటే మనం చేయాల్సి ఉండేది, ముసల్మాన్లు యారే దేశం నుంచి ఏం రాలే, ఇదే దేశం వాళ్ళే, ఇదే దేశం వాళ్ళే, ఈడు పుట్టిండే వాళ్ళే, ఈడు పుట్టిండి ఈడు దేశానికి అభివృద్ధి చేసుకొని వచ్చిండే ఎట్లా వాళ్ళే. అబ్దుల్ కలాం హిందూనా? డాక్టర్ అబ్దుల్ కలాము పేదవాళ్ళ ఇంట్లో పుట్టి ఈ దేశానికి రాకెట్లు ఇది మిసైళ్ళు విడిసేట్లా ఒక పెద్ద తిరిగిపోయి ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి అయింది డాక్టర్ అబ్దుల్ కలాం. ఇట్లా ఎందరో మహానుభావులు ముసల్మాన్ బీజేపీ చేసింది అబ్దుల్ కలాం కొన్ని. అట్లా ఈ దేశంలో అనేకమైనట్లా మంచి పనులు చేసిండే వాళ్ళు ముసల్మాన్లు ఉండాలి, లేక ఏమీ. కానీ ఎవరో వాళ్ళ స్వార్థం కోసమో జాతులు తెచ్చి జాతుల నడి మధ్యలో అగ్గిలు పెడతా ఉన్నారు అంతే. మిమ్మల్ని ఏమన్నా కోసినా వచ్చేది ఎర్రగానే ఉంటుంది రక్తం, మామూలు కోసినా కూడా ఎర్రగానే వచ్చేది. మీది నల్లగా మాది ఎర్రగా వచ్చేలే. లేదేమన్నా ఒక ముసల్మాన్ ఒక బంధువులకి యాక్సిడెంట్ ఇంకొకటి అయ్యి రక్తం కావాలంటే అది హిందువుల రక్తమా మాకు ఏదండి అంటారా? హిందువులకి ఏమన్నా యాక్సిడెంట్ ఇదైతే ముసల్మాన్ రక్తమో మాకు వద్దు ఉంటారా? రక్తము ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఇంతే ఉండేది. అవుట్లే మనం ఇచ్చేది క్షణానికి ఏమో వాళ్ళు స్వార్థానికి ఓట్ల కోసంగా మమ్మల్ని డివైడ్ చేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రముఖంగా నేను ఇతిహాసం చదివిండేవాడు. ఇతిహాసం చదివిండే దాంట్లో యూరోప్ వాళ్ళు వచ్చినాయి. యూరోప్ వాళ్ళు ఇంకా ఇంగ్లాండ్ ఇంకా వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళు. 180 ఏండ్లో భారతదేశంని కొల్ల కొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అర్థమైనా? ఏం చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొల్ల కొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అదే బాబర్ వచ్చా యాడుండే, ఇండియాలోనే ఉండే. బాబర్ కొడుకు హుమాయూన్ వచ్చా, హుమాయూన్ ఉండే. హుమాయూన్ యాడుండే, ఇండియాలోనే ఉండే. ఆయన కొడుకు అక్బర్ ది గ్రేట్ అంటా ఉంది. ఆయన ఆడుండే, ఇండియాలోనే ఉండే. ఈడే పుట్టుగా ఈడే సచ్చా
వాని కొడుకు జహంగీరు, వాడు వీడు పుట్టి ఈడే సచ్చా. వాని కొడుకు షాజహాన్, వాడు ఆడ పుట్టే ఈడే పెట్టా. ఈ దేశంలోనే ప్రపంచంలోనే 7వ అద్భుతము తాజ్మహల్ కట్టే ఇండియాలోనే. బ్రిటిష్ వాళ్ళు ఏం కట్టరు, అంతా ఎత్తుకొని పోయి. ముస్లిమ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇండియాలోనే ఉండిపోయి, ఇండియా దీనికి మంచి పనులు చేసుకొని వచ్చి. రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టింది? ముస్లింసే. తాజ్మహల్ కట్టింది ముస్లింసే. గోల్ గుంబజ్ కట్టింది ఎవరు? ముస్లింసే. కుతుబ్ మినార్, ఇవంతా కుతుబ్ మినార్ కట్టింది కుతుబుద్దీన్ ఐబక్ అని. ఇట్లా ఎవరు వీళ్ళు కూడాను వీడు వచ్చిన వాళ్ళు ముస్లింస్ ఈడే ఉండి ఈడే బతికి ఈడే చచ్చిపోతా ఉండే. అట్లా వాళ్ళు ఎవరు మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఇటు ఇంకా తొమ్మిది ఎవరి చేతిలోనూ అయ్యలే. అది ఒక భ్రమ. కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటే అంతే, వాళ్ళు చెప్పాలా తీసేయాల. మరి ఇంకొకటి ఇంపార్టెంట్ మీరు వేరు చేసుకోవాలా. ఏమిటికి దేవేగౌడ ఇంకొద్దు అలయన్స్ అయింటాడు అంటే బీజేపీ జొత్తులో, కాంగ్రెస్ జొత్తులో దీని ముందు అలయన్స్ అయిందే. కాంగ్రెస్ వాళ్ళు జేడీఎస్ పార్టీనే ముగించే షురూ చేసి, జేడీఎస్ పార్టీనే ముగించే షురూ చేసి. ఇది ఇంకేమన్నా ఉంటే జేడీఎస్ పార్టీ అనేది ఉండేలా నిర్ణయం అయింది. ఈ ఒక పరిస్థితిలో బీజేపీ జొత్తులో అలయన్స్ అయింటారు. బీజేపీ జొత్తులో అలయన్స్ అయిన మాత్రానికి మైనార్టీస్ అంతా ఇడిచిడాలని ఉంది. దాంట్లోనూ ములుబాగల్లో మనము జేడీఎస్లో మొదలు కానీ డాక్టర్ ఖాన్ వాళ్ళు కానీ మా పాత వాళ్ళు చాలా జనం ఉండదు. అందరూ కూడా జొత్తులోనే పోయింది. ఎట్లా ఒక పరిస్థితి ఈ ఉండే వాళ్ళందరూ అంతేనే. మొదలు ఇంకా మనం జొత్తులో పోయి జొత్తులోనే పోతా ఉన్నాం. ఎప్పటితో కూడా ఎవరికి తొందర కాకూడదన్న దృష్టిలో పోతా ఉన్నాం. దాన్ని ఇంకా ఇప్పుడు మన మల్లేష్ మగం చూడాల్సి పడుతుంది. మల్లేష్ మగం చూడాలా, మన సింబల్ అయిన కొసుమోప్కి మనం ఓటేయాలా. మీరంతా కూడా వీటిని యోచన చేసుకొని వాళ్ళకి మద్దతు ఇవ్వాలని అడుక్కుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఉండాల్సి ఉండే. దేవేగౌళ్ళు సిడ్లగట్టకు వచ్చింది. వాళ్ళు ఆటని ఇంకా దీనికి మాలూరు పోల్సి పడి వీళ్ళని జొత్తులో తోడుకొని పోయినారు దేవేగౌళ్ళు. దాన్ని ఇంకా మన ఎమ్మెల్యే వాళ్ళు ఆడ పోయినారు. రాత్రికి వచ్చేస్తారు. వచ్చినాక మనం ఎట్లా 22వ తారీఖు మన కుమారస్వామి వాళ్ళు, హెచ్డి కుమారస్వామి వాళ్ళు, నిఖిల్ కుమారస్వామి వాళ్ళు, విజేంద్ర వాళ్ళు ఇంకా చాలా జనం వచ్చేట్లా ఉంటుంది. ఆపత్తు కూడా మీరందరూ కూడా ఇంకా మన మైనారిటీ బాంధవులంతా తోడుకొని వచ్చి ఈ ఫంక్షన్ను సక్సెస్ చేయాలని, ఎట్లా చేయాలా ఏమేమి అనేది మన ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినాక చెప్తారు. అది మనం మాట్లాడుకుందాం. దాన్ని ఇంకా దయపెట్టి అందరూ కూడా భాగవహించాలని చెప్పి మీకు అందరికీ నమస్కారం చేసి మాట్లాడారు.